హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ బుల్లా యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో హౌస్కి రీమోడలింగ్ వర్క్ చేయిస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఇంటికి ప్లంబింగ్ వర్క్ చేయడం జరిగింది, బాత్రూమ్కి అలాగే ఇంటికి. ప్రస్తుతం ఈ వీడియోలో బాత్రూమ్ ప్లంబింగ్ వర్క్ ఎలా చేస్తామనేది చూద్దాం. అలాగే సైడ్ ఎలక్ట్రికల్ పాయింటే లేదు. మనం వాషింగ్ మెషిన్కి, గ్రేజర్కి, బాత్రూమ్కి ఒక స్విచ్ బోర్డ్ వేయడం జరిగింది. అది ఎలా వేసామన్నది చూద్దాం. అలాగే ఇండియన్ షీట్కి ఫ్లష్ వాల్ బిగించాం ఫ్రెండ్స్, అది ఎలాగ బిగించామన్నది చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, అలాగే మనం సంపో ఏరియాలో మనం వాల్స్ వేయడం జరిగింది, అది కూడా ఎలా వేసామన్నది ఈ వీడియోలో పూర్తి డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాగే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఓకే ఫ్రెండ్స్, మనం గాడి కొట్టుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం గాడి కొట్టడానికంటే ముందు మనం టైల్స్ ఫ్లోరు ఫినిషింగ్తో కలుపుకొని 28 అంగుళాల హైట్ ఉండే విధంగా ఈ గాడికి ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, బబుల్ లెవెల్ పెట్టుకుని. ఆ తర్వాత మనం గాడి కొట్టుకోవాలి. గాడి కూడా ఫ్రెండ్స్ బాగా లోతుగా కొట్టుకోవాలి, ఎందుకంటే మనం దీంట్లో అంగుళం పైప్ వేస్తాం ఫ్లష్ వాల్ కోసమని. చూడండి ఫ్రెండ్స్, నీట్గా లోతుగా కొట్టడం జరిగింది. మీరు కూడా ఎలాగే కొట్టండి. ఫ్రెండ్స్ చూడండి, షవర్కి మనం ఎండింగ్ వరకు కొట్టకుండా గ్యాప్ ఉంచాం, లేకపోతే షవర్ రాడు తిరగడానికి అనుకూలంగా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 2 పైపులు నడుస్తాయి, ఒకటి కూల్ వాటర్, ఒకటి హాట్ వాటర్. అది అవుట్ ఫ్రెండ్స్, అటు నుంచి లోపలికి ఇన్ని వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ కనపడుతున్న హోల్ వచ్చి బయటికి వాష్ బేసిన్ పాయింట్కి. ఇది ఇండియన్ షీట్ ఫ్రెండ్స్, ఇది తీసేసి హైట్ లేపి బిగిస్తారు. ఇక్కడ షీటు హెచ్ షీటు, అలాగే పక్కన ఇండియన్ షీట్ బిగిస్తారు ఫ్రెండ్స్. ఇదే ప్లేస్లో 2 షీట్లు బిగిస్తారు. ఇక్కడ ఫ్లష్ ఫ్రెండ్స్, ఇండియన్ షీట్కి ఫ్లష్ వాల్ బిగిస్తాం అటు నుంచి అటు. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇది వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్కి, ఇది వేస్ట్ పైపు. వాషింగ్ మెషిన్ కూడా ఇక్కడ ఈ పక్కనే బిగిస్తారు. బాత్రూంలో ప్లేస్ ఇరుగ్గా ఉంది కాబట్టి మనం గ్రేజర్ బయట బిగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పైపులు పెట్టుకుందాం. ఫస్ట్ మనం మిక్సర్ అడాప్టర్ పెట్టడం జరిగింది. మిక్సర్ హైట్ వచ్చేసి 32 అంగుళాలు ఫ్రెండ్స్. మనకి కింద ఉన్న సమానంగా ఉన్న 2 ఎల్బెండ్లు 32 అంగుళాల హైట్లో ఉండేటట్టుగా మనం పెట్టుకుని వర్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఆ వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది అంగుళం 25 ఫ్లష్ వాలు. మనం దీనికి అంగుళం 25 బుష్లు వేయడం జరుగుతుంది. మనం అంగుళం పైప్ వేస్తున్నాం కాబట్టి అంగుళం 25 వాల్కి, అంగుళం 25 ఫ్లష్ వాల్కి అంగుళం 25 బుష్లు వేస్తున్నాం. ఇక్కడికి కూల్ వాటర్ లైన్ అయిపోయింది, ఇప్పుడు హాట్ వాటర్ లైన్ పెడదాం.
ఫ్రెండ్స్ చూడండి, ఇది జనరల్ ట్యాప్. ఈ ఏరియాలోకి మనకి ఎప్పుడైనా మిక్సర్ పని చేయనప్పుడు ఉపయోగపడుతుంది. అది మామూలుగా అయినా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది 2-in-1 అక్కడ కనెక్షన్ ఇస్తాం గన్నకి. అలాగే ఫ్లష్ ట్యాంక్ కూడా పనికి వచ్చేటట్టు ఇటు నుంచి ఇటో షీటు, ఇటు నుంచి ఇటో షీటు బిగిస్తారు. ఇటు ఇండియన్ షీటు, ఇటేమో వెస్టర్న్ షీటు, హైట్ షీటు, రెండింటికి ఒకటే పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం ముప్పాతికి నుంచి అంగుళం నడిపాము చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్యూస్ వేసి ఇది ఇటు నుంచి బయటికి పోయింది. ఇది హాట్ వాటర్, ఈ రెండు బయటికి వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి ఇదంతా అంగుళం పైపు ఫ్రెండ్స్ చూడండి. అలాగే మనం బయట ఉన్న వాష్ బేసిన్ పాయింట్కి కూడా మనం రెడ్యూస్ చేసి ముప్పాతికి పైపు నడిపాం ఫ్రెండ్స్. ఇదే ఫ్లష్ వాల్ చూడండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ వరకు బిగించి మనం ఒక మొక్క పెట్టి వదిలిపెట్టడం జరిగింది. ఈ షీట్లు బిగించే ముందు మనం ఆ ఇండియన్ షీట్కి వెనకాల ఫ్లష్ కలుపుతాం. ఇటు నుంచి ఇలాగా వెనక నుంచి ఫ్లోర్ హైట్ లేపి బిగించడానికి, షీట్లు బిగించడానికి టైం పడుతుంది కాబట్టి ముందు మనం ప్లంబింగ్ వర్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, పూర్తి చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియోకి చాలా సపోర్ట్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రెస్పాండ్ అయ్యి మీ కామెంట్కి ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇండియన్ షీట్కి అడుగు గ్యాప్ ఉంది. మనకు అది వెనకాల ఉన్న వాల్ తగులుతుందని భయం లేదు ఫ్రెండ్స్. చూడండి, మనం దానికి సేఫ్టీ కవర్ ఇచ్చాము, ఆ బ్రాస్ పాడైపోకుండా ఉండడానికి ఫ్రెండ్స్. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇదే మనం అనుకున్న మోడ్యులర్ బాక్సు. ఇక్కడ అటుపక్కన బోర్డు ఉంది, ఆ బోర్డులోంచి మనం పాయింట్ తీసుకుని పైన గ్రేజర్ పాయింట్కి 2 మోడ్యులరు, అలాగే బాత్రూమ్ లైట్ పాయింట్కి ఎల్బెండ్ ఇచ్చి మనం పైప్ లైను మనం దీంట్లో కలుపుతాం. ఇవి ఇన్ను హాట్ వాటరు ఫ్రెండ్స్. చూడండి, అటు నుంచి మనం లైట్ పాయింట్కి చూడండి ఫ్రెండ్స్, బాత్రూంలోకి అలాగే బయట పక్క కూడా ఎల్బెండ్ ఇచ్చాం. ఈ రెండు కలుపుతాం అడ్డం లేకుండా ఫ్రెండ్స్. సంపు దగ్గర వాల్ సెక్షన్ చూద్దాం రండి. Let's have a bit of fun till I downfall. My love, if you feel like I do right now, don't say you're on the run to the other side. My love, you say you wanna try, but you never do. Sugar, there's a reason why we live. ఫ్రెండ్స్, ఇది అరంగుళం పీవీసీ పంచాయతీ కనెక్షన్కి, అంగుళం ముప్పాతికి సిపివిసి ఎంటీఏ, ముప్పాతికి పీవీసీ ఎఫ్టీఏ, అలాగే ముప్పాతికి అర పీవీసీ బుష్.
ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళకి పంచాయతీ మోటార్ లేకుండా డైరెక్ట్గా ట్యాంక్ ఎక్కేసి అంత ఫుల్గా వస్తాయంట ఫ్రెండ్స్. అందుగురించే మనం వాళ్ళు ఎక్స్ట్రా ఏమి పెట్టలేదు, అన్నీ పంచాయతీ నుంచే ఫ్రెండ్స్. ఆ ఒంటరిగా ఉన్నది ట్యాంక్ వాటర్, అది పంచాయతీ ట్యాపు, అది పంచాయతీ నుంచి సంపులోకి వాలు, మధ్యలో ఉన్నది పంచాయతీకి డైరెక్ట్ వాలు. ఇది ట్యాంక్కి అలాగే మోటార్కి ఇన్పుట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.